Construct the open hash table and closed hash table for the input using the hash function h of k equal to k mod 11 అన్నారు. h of k equal to k mod n where n is the table size అని అర్థం కదా. సో ఇక్కడ మనకి టేబుల్ సైజ్ ఎంత 11 అంటే మనకి ఏ ఇండెక్స్లు నుండి ఉంటాయి 0 to 10 అనే ఇండెక్స్లు ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ప్రతి ఎలిమెంట్కి హ్యాష్ ఫంక్షన్ని క్యాలిక్యులేట్ చేసి దాన్ని మ్యాప్ చేసేస్తే సరిపోతుంది. h of 30 అంటే ఏమవుతుంది 30 mod 11 అంటే 11 to 22 కాబట్టి 8 అనేది రిమైండర్ అవుతుంది. సో 30ని ఇక్కడికి మ్యాప్ చేస్తాం. నెక్స్ట్ h of 20 విల్ బి 20 mod 11 11 ones 11 అంటే 9 రిమైండర్. సో ఇక్కడ 9th వన్కి ఇక్కడ మ్యాప్ అవుతుంది. నెక్స్ట్ 56 mod 11 11 5 55 1 is the remainder. సో ఇక్కడ 56. నెక్స్ట్ 75. సో 75 mod 11 which will be 11 6 66 75 కాబట్టి 9 డిఫరెన్స్. సో 9th లొకేషన్లో ఇది మ్యాప్ అవ్వాలి. కానీ ఇక్కడ మనం ఏంటి ఓపెన్ హ్యాషింగ్ వాడుతున్నాం అంటే ఏంటి ఒక సెపరేట్ చైన్ లైక్ బయట లింక్డ్ లిస్ట్ లా వాడతాం అన్నమాట సేమ్ లొకేషన్కి మ్యాప్ అయినప్పుడు. ఓకే, నెక్స్ట్ 31. సో 31 mod 11 which is also 9. 11 2 22 plus 9 31 కాబట్టి ఈ లింక్ని తీసుకొచ్చి ఇక్కడికి మ్యాప్ చేస్తాం. నెక్స్ట్ h of 19 which is nothing but 19 mod 11 అంటే ఎంత 11 ones 11 plus 8 11 plus 8 19 కాబట్టి ఇక్కడ దీనికి 19 ఇలా మ్యాప్ చేసేస్తాం. ఇది యూజింగ్ ఓపెన్ చైనింగ్ ఓపెన్ హ్యాషింగ్ సెపరేట్ చైనింగ్ టెక్నిక్ అంటే ఇక్కడ లింక్డ్ లిస్ట్ ప్యాటర్న్లో చేస్తామన్నమాట ఒకవేళ ఏదైనా కొలిషన్ వచ్చినప్పుడు. నెక్స్ట్ క్లోజ్డ్ హ్యాష్ టేబుల్ యూజింగ్ లీనియర్ ప్రోబింగ్ ఏదైనా ఇష్యూస్ ఉంటే కొలిషన్స్ ఉంటే సాల్వ్ చేయండి అన్నారు. మనకు హ్యాష్ ఫంక్షన్ ఏమి ఇచ్చారు h of k ఈక్వల్ టు k mod 11. ఓకే, h of 30 will be 30 mod 11 which is nothing but 8 అంటే 8th లొకేషన్లో 13 మ్యాప్ చేయాలి. ఎయిత్ లొకేషన్లో 13 మ్యాప్ చేయాలి. నెక్స్ట్ 20 h of 20 అంటే ఏంటి 20 mod 11 20 mod 11 ఎంత 11 ones 11 9 రిమైండర్ కాబట్టి 9. ఓకే, నెక్స్ట్ h of 56 which will be 56 mod 11 అంటే ఎంత 11 5 55 1 రిమైండర్ కాబట్టి 1లో 56. నెక్స్ట్ 75 which will be 75 mod 11 అంటే ఎంత 11 6 66 plus 9. సో 9 కానీ ఆల్రెడీ 9లో మ్యాప్ అయ్యింది. సో ఇప్పుడు ఏం చేయాలి h of లీనియర్ ప్రోబింగ్ కాబట్టి 75 1 కి చేయాలి హ్యాష్ ఫంక్షన్ which will be 75 plus 1 mod 11
అంటే ఎంత 76 mod 11 అంటే ఎంత 10. సో 10th లొకేషన్లో 75ని ప్లేస్ చేసేస్తున్నాం. నెక్స్ట్ 31 mod 11 ఎంత 31 mod 11 11 2 22 ప్లస్ 9 మళ్ళీ 9 వచ్చింది. ఓకే, సో మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి? హెచ్ ఆఫ్ 31 కామా 1 వస్తుంది. అంటే ఏంటి? 32 mod 11 ఇది 10 వస్తుంది. కానీ 10 కూడా ఆల్రెడీ మ్యాప్ అయిపోయింది. సో నెక్స్ట్ ఇది. సో హెచ్ ఆఫ్ 31 comma 2 which will be 33 mod 11 which is 0. సో ఈ 0 ఇండెక్స్లో 31ని మ్యాప్ చేస్తున్నాం. నెక్స్ట్ హెచ్ ఆఫ్ 19 which will be 19 mod 11 అంటే ఎంత? 11 1s 11 ప్లస్ 8 కానీ 8లో ఆల్రెడీ ఉంది. సో హెచ్ ఆఫ్ 19 comma 1 which will be 20 mod 11 which is nothing but 9. కానీ 9లో కూడా ఆల్రెడీ మ్యాప్ అయ్యి ఉంది. నెక్స్ట్ హెచ్ ఆఫ్ 19 comma 2 which is nothing but 21 mod 11 అంటే ఎంత? 10. 10లో కూడా ఆల్రెడీ మ్యాప్ అయ్యి ఉంది. సో నెక్స్ట్ హెచ్ ఆఫ్ 19 comma 3 which is nothing but 22 mod 11 అంటే ఎంత? 0. కానీ 0 కూడా ఆల్రెడీ మ్యాప్ అయ్యి ఉంది. అండ్ దెన్ h of 19 comma 4 which will be 23 mod 11 which is nothing but 1. కానీ ఇది కూడా మ్యాప్ అయ్యి ఉంది. h of 19 comma 5 which will be 24 mod 11 which is nothing but 2. సో 2 ఖాళీగా ఉంది కాబట్టి ఇండెక్స్ 2లో మనం ఈ వాల్యూని ప్లేస్ చేస్తాం. ఇది మ్యాపింగ్ ద కీస్ యూజింగ్ hashing hash function h of k equal to k mod 11 and resolving the issues using closed hashing technique which is linear probing.